మెదక్ జిల్లా వెల్దుర్తిలో ఆశా వర్కర్లు తమ పెండింగ్ వేతనాల కోసం ఆందోళనకు దిగారు. తహసీల్దార్ కార్యాలయం వద్ద నిరసన చేపట్టిన వారు 2 నెలలుగా వేతనాలు అందక ఇబ్బందులు పడుతున్నామని తెలిపారు. పని ఒత్తిడి పెరిగిందని, వేతనం సరిపోవడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. సకాలంలో వేతనాలు విడుదల చేయాలని, కనీస వేతనం అమలు చేయాలని, పని ఒత్తిడి తగ్గించాలని డిమాండ్ చేశారు. అనంతరం తమ సమస్యలపై వినతిపత్రాన్ని అధికారులకు సమర్పించారు. సబ్ సెంటర్లో ప్రతి రోజు ఉండడం జరుగుతుంది. రోజు మాకు ఏదో ఒక ప్రోగ్రామ్ కంపల్సరీ పెడుతురు. అక్కడ ఏఎన్సీ టార్గెట్ పెడుతురు. ప్రతి నెల 2 ఏఎన్సీ మినిమం టార్గెట్ పెడుతురు. స్ఫుటం ఈ నెలకు 2, 3, 4 అట్లా టార్గెట్లు ఇస్తారు. వాటి వల్ల మాకు పని భారం ఎక్కువగా అవుతుంది. కాబట్టి మాకు మేనిఫెస్టోలో పెట్టిన ప్రకారం నెలకి 18,000 శాలరీ పెంచాలని, ఫిక్స్డ్ వేతనం చేయాలని, ఇన్సూరెన్స్ కూడా మాకు ఈఎస్ఐ సిఎఫ్ చేయాలని కోరడం జరుగుతుంది. నా పేరు జయశోభ, నేను పిఎస్సి లీడర్ను. అయితే మాకు గత 2 నెలలుగా జీతం రావట్లేదు. జీతం వచ్చే వరకు సమ్మె చేస్తున్నాము. మరి ఏఎన్సీ టార్గెట్ ఒకటి ఉంది, ఇక్కడ సబ్ సెంటర్ డ్యూటీలు చేయడం ఒకటి ఇబ్బంది ఉంది, టీబీ టార్గెట్ ఒకటి ఉంది, మాకు ఇబ్బంది అవుతుంది. రోజువారీగా సబ్ సెంటర్ డ్యూటీలు వెళ్ళవలసి వస్తుంది. వీళ్ళకి రోజు పని భారం ఎక్కువ అవుతుంది. మళ్ళీ మాకు పారితోషికము, పనికి తగ్గ పారితోషికము ఇచ్చిండ్రు ఈ రోజులు. కనీస వేతనం కావాలని కొట్లాడుతున్నాము. గతంలో రేవంత్ రెడ్డి సారు మాకు హామీ ఇచ్చిన మేరకు మ్యానుఫ్యాక్చర్ పెట్టిన 18,000 వేతనం ఇవ్వాలని కోరుచున్నాము గవర్నమెంట్ను. మాకు ఎక్కడన్నా మా పిల్లలు కానీ మేము ఏదైనా ఈఎస్ఐ పిఎఫ్ లేదు, హెల్త్ కార్డు లేదు, మేము హెల్త్ వర్కర్ అని చెప్పుకోవడమే ఉంది. కానీ ఒక పెద్ద రోగం వస్తే మేము అనాథాల లెక్క ఏ గాంధీ హాస్పిటల్లో ఎట్నో వాడి ఉండాలి. మాకు ఒక్క బెనిఫిట్ లేదు, మా పిల్లలకు కానీ ఫెసిలిటీ లేదు. మా పిల్లలకు కూడా ఏదైనా వస్తే మేము హెల్త్ డిపార్ట్మెంట్లో చేస్తారు కానీ మీకు ఏ కార్డు లేదనే ఒక ఉద్దేశం ఉంది. మాకు ఈఎస్ఐ లేదు, పిఎఫ్ లేదు. ఒక ఆశ అనిపోతే మరి బలహీన వర్గాలకు చెందిన వాళ్ళే మేము ఆశా వర్కర్లం ఉన్నాము. ఒక ఆశ అనిపోతే ఆ కుటుంబం రోడ్లో పడుతుంది. ఆ పిల్లల పరిస్థితి లేదు. ఆమె చనిపోయినందుకు ఆమెకు ఎంతో కొంత, మేము హెల్త్ డిపార్ట్మెంట్లో పనిచేసినందుకు మాకు ఎంతో కొంత ఇస్తే మాకు జీవనోపాధి కలుగుతుంది. మాకు సార్ చెప్పినట్టుగా ఇవన్నీ మాకు సౌకర్యం కల్పించాలని గవర్నమెంట్ను హృదయపూర్వకంగా కోరుచున్నాము. కాబట్టి ఫిక్స్డ్ వేతనం ఇవ్వాలని గవర్నమెంట్ను రేవంత్ రెడ్డి సార్ని హృదయపూర్వకంగా కోరుతున్నాం.